నమస్కారం ప్రజలారా. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తమ్ముడు గిరిధర్ రెడ్డి వచ్చి మా నాన్న గురించి మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టి. మరి అంటే ఆయన ఎవరితో అన్నా మాట్లాడుకుంటే ఇబ్బందిలే, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఆయనకు వివరణ ఇవ్వాలి. పోతే మన జగనన్నకు ఎందుకు వీళ్ళు నచ్చలేదంటే కోటమిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా, ఆయన శ్రీధర్ రెడ్డి గారు పెద్ద ఆయన కావచ్చు, చిన్న ఆయన గిరిధర్ రెడ్డి కావచ్చు, దేనికి నచ్చలేదంటే అమరావతికి సంబంధించి తిరుమల పాదయాత్ర చేపట్టినారు. అప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు మన పార్టీలోనే ఉన్నాడు కదా శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే. మరి ఆయన వాళ్లకు అక్కడ వర్షం పడిందని చెప్పి ఆయన కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అయినారని చెప్పి ఒక కళ్యాణ మండపాన్ని తీసి ఈ అమరావతికి సంబంధించిన పాదయాత్ర చేసేటువంటి రైతులందరినీ కళ్యాణ మండపంలో పెట్టి వాళ్లకు మంచినీరు, అదేవిధంగా భోజనాల ఏర్పాట్లు, వాళ్ళు పడుకునేదానికి దుప్పట్లు, దిండ్లంట ఇవి అన్నీ ఏర్పాటు చేశాడు. ఆ రోజుల్లో ముందుగానే మనోడు అమరావతికి పూర్తి వ్యతిరేకం అయిపోయినే. ఈ రోజుకి అట్నే మాట్లాడుతున్నా, అది వేరే విషయం, నేను కాదనలా. అదేవిధంగా ఇప్పుడు ఈయనేం మాట్లాడో విందాము, ఖచ్చితంగా వివరణ ఇవ్వాలా. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనుకోవడం కాబట్టి. అయ్యా చెప్పండి గిరిధర్ రెడ్డి గారు, మీరు చెప్పు ఏందో మీ కథ ఏందో చూస్తాం. గత 5 సంవత్సరాలకు ముందు నీ మాయ మాటలు నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన ఘనకార్యాలు కూడా చూసి ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెట్టారు. అవును, మేము చేసిన ఘనకార్యాలన్నీ చూశారు, మీకు కూడా నచ్చలేదు కదా. మేము ఏ విధంగా మేము పాలన చేసినాం, ఏ విధంగా అభివృద్ధి పనులు చేసినాం, ఏ విధంగా కంపెనీలు తెచ్చాం, ఏంది కథ ఏంది అన్నీ చూశారు. అంతెందుకు 20 నెలలు అయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 20 నెలల్లో మీ అన్న శ్రీధర్ రెడ్డి దేనికి చేశాడా అన్ని అభివృద్ధి పనులు నెల్లూరులో? ఎవడు చేయమన్నాడు? మేము 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే చేయలేనన్ని పనులు మీ అన్న దేనికి చేయాల్సి వచ్చింది? మీ అన్న రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఎమ్మెల్యేగా ఉండేటువంటి మనిషి ఎన్ని కోట్ల రూపాయల నిధులతో నెల్లూరుని అభివృద్ధి చేస్తారా? మరి ఇన్ని సంవత్సరాల పాటు జరిగినటువంటి అభివృద్ధి మరి ఈ యొక్క 20 నెలల్లోనే దేనికి చేశారు? ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? ఏమన్నా మీ ఇంటికి వచ్చి అడిగినారా? మాకు డ్రైనేజీలు వేయండి, మాకు ఆ లెవెల్ బ్రిడ్జి కట్టండి, మాకు అది చేయండి, మాకు ఇది చేయండి అని ఏమన్నా మిమ్మల్ని అడిగినారా? అది మీరు చేశారు ప్రజలకు మంచి చేయాలని. మాకు అట్లా ఉండదు కదా. మేము అధికారంలోకి వచ్చినాము అంటే సాలంగా మేము ఆడింది ఆట, మేము పాడిందే పాటగా ఉంటుంది. నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దేనికి మాట్లాడాల్సి వస్తుంది ఏట? 20 నెలల్లో మీరు చేశారు, అభివృద్ధి బాగా చేశారని నేను కూడా ఒప్పుకుంటున్నా. దేనికి చేయాల్సి వచ్చింది? ఎందుకు చేయాలి? ఏం ప్రజలు ఏమన్నా ఏడుచారా? మీకు ఓట్లు వేశారు, మీ అన్న ఎమ్మెల్యే అయిపోయినాడు, ఇంకేం కావాలా? ఇప్పుడు ఇంకేదో మాట్లాడిందా ఉండడబ్బా. ఇంకా కూడా మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఎలా? ఇప్పటికైనా తెలుసుకోవాలి కదా. మాకు తెలుసుకునేది మాకు ఎంత విషయ పరిజ్ఞానం ఉండదో, మాకు రాజకీయాల పట్ల ఉండేటువంటి దమాక్ ఎంత అనేది మా అన్నకు తెలుసు, మాకు తెలుసు, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అందరికి తెలుసులేయా. చెప్పు. కాకుండా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నుంచి బయటికి రారు, నుంచి బయటకు వస్తే పరదాలు కట్టుకొని తిరుగుతారు. ఈ రోజు మట్సానికి అధికారం పోతే మాకు సీట్లు రారా, నేను అసెంబ్లీకి రాను. ఏమి కామెడీ చేసావా గిరిధర్ రెడ్డి? కాదు, ఇప్పుడు నువ్వేమన్నావు, అధికారంలో ఉంటే ఇంట్లో నుంచి బయటికి రారన్నావు. ఎందుకు రావాలా? ఏ నియోజకవర్గం నుంచి రావాల్సిన కమిషను ఆ నియోజకవర్గం నుంచి డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుంది కదా. మరి అది ఎవరు లెక్క పెట్టుకోవాలా? ఆ లెక్క ఆడ దాచిపెట్టుకోవాలని ఇదిలే. నువ్వు ఎట్ట మాడతావు? ఇప్పుడు నువ్వు బయటికి రావు అన్నావు, బయటికి ఎట్టొచ్చాడు? ఈ లెక్క ఎవరు ఎంచాలా? 175 నియోజకవర్గాల నుంచి వచ్చే కమిషన్లు మరి ఎవడు ఎంచాలా? ఎవడు ఎత్తి పెట్టాలా లెక్క? ఎవడన్నా ఎత్తి పెట్టాలంటే అప్పుడు విజయసాయి రెడ్డి ఉండేవాడు, ఎత్తిపెట్టేవాడు. ఇప్పుడు ఆ విజయసాయి రెడ్డికి ఏదో ఒక రకంగా పొగబెట్టి పంపించేచ్చి మరి ఎవడు ఎత్తి పెట్టాలా? మా వాడే చూసుకోవాలయ్యా. మరి బయటకు వచ్చే పోలీసులు పరదా పట్ల అంటాడు, ఏమన్నా రాళ్ళతో దొబ్బితే, లేదంటే కోడిగుడ్లు వేచ్చా, లేదంటే టమోటాలు వేచ్చా, ఎవడు రెస్పాన్సిబిలిటీయా? ఆవాడేమన్నా ఆ టమోటాలు పాటు తగలరాని సాట అన్నా తగిలి ఏమన్నా అయితే ఏంది మందలా? అందుకని పరదా పట్లు, బారికేళ్ళు, పోలీసులను పెట్టుకొని తిరిగినాడే గిరిధర్ రెడ్డి. తెలుసుకో, మీరంటే పోతారయా ప్రజల్లోకి. మీరు ఎప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళు, మీరు ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు. మీ అన్నకి ఇంకేం పనేమిలే, ఆ శ్రీధర్ రెడ్డి గారికి ఇంకేం పనే ఉండదు. అవి ఎప్పుడు చూసా అదో నెల్లూరులో పార్టీ ఆఫీస్లో కూర్చొని ఇప్పుడు వచ్చేవాడికి ఏమి నీకేం పని రా, ఏమన్నా హాస్పిటల్కి ఫోన్ చేసేదా, లేకుంటే ఇంకేమన్నా మీ పిల్లకాయలకు చదువులు కావాలా, లేకుంటే ఇంకొకటే, లేకుంటే కార్యకర్తలకు ఏదన్నా ఇబ్బందా? ఇవన్నీ మీరు చూసుకుంటారు, మీకు జల్తాయి, మాకు జల్లవై.
మీకు మీరు మీ మనసుల్ని మీరు చూసుకుంటారు, మేము మాకు అవసరం ఉంటే పోతాం. మీ అట్టోళ్ళు ఎంతమందో వస్తా పో బయటకు అంటాం. మీరు అది పనిగా కుర్చీలు వేసుకొని ఆడు కూర్చొని నువ్వు ఒక దిక్కు మీ అన్న ఒక దిక్కు, ఎవడికేమి సమస్యలు కూడా రాని సత్రం అదే. ఎలక్షన్ టైం వచ్చినప్పుడు అప్పుడు పోతాం. మీరు ఎప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళు మీరు ఉంటారు. మాకు ఎవడికి కావాలి పోయా స్వామి చెప్పుగా అమ్మా. 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాడిని ఇంటర్మీడియట్లో వేయంటే 10th క్లాస్లో ఫెయిల్ అయినా మేము ఉన్నామా, మాకు డిగ్రీలో వేయండి అనేటువంటి రకాలు మేము. మరి ఇప్పుడు ఆయన ఏమంటా అంటే ప్రతిపక్ష హోదా ఇయ్యండి అని చెప్పి అన్నాడు కదా, దానికి మాట్లాడతా ఆయన చెప్పోయా ఏదో ఒకటి చేయాలా. 2019-24లో తెలుగుదేశం పార్టీకి ఒక తీర్పు ఇచ్చారు, గౌరవంగా స్వీకరించాం, అసెంబ్లీకి పోయినా మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. అన్ని స్వీకరించి పోరాడి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ ప్రజల కోసం నిత్యం కూడా ఆరాటపడుతుంటారు. ఏం అవసరమో ఓట్లు వేసినారు, గెలిచినారు, ముఖ్యమంత్రి అయిపోయినాడు. ఇంకా మళ్ళీ ఓట్లు అడిగేది ఎప్పుడు? ఇంకా మళ్ళీ 5 సంవత్సరాలకు. అప్పుడు ఏదో ఒక డ్రామా చేయొచ్చు కదా. మా ఓటు చేసింటే మీకు చేతరాదు, మీకు రాజకీయం చేతరాదు. ఎప్పుడు ప్రజలు, పరిశ్రమలు, ఉపాధి, పెట్టుబడులు, రాష్ట్రం అభివృద్ధి, రాజధాని కట్టడం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలా, పోలవరం పూర్తి చేయాలా, రాజధాని పనులు శరవేగంగా చేయాలా, రాష్ట్ర ఆదాయం పెంచాలా, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలా. ఈ ఎవడికి ఏమో రాజధాని కూడు పెడతాదా? ఏమయ్యా గిరిధర్ రెడ్డి, రాజధాని ఏమన్నా కూడు పెడతాదా? నువ్వు కూడా ఎమ్మెల్యే కావాలని ఉన్నావంటలే, నాకు తెలుసులే చెప్పు. అందుకనే కదా నువ్వు ఈ మాదిరి మా అన్నం తిడతాందా. నువ్వు ఎమ్మెల్యే అవుదామని నీకు ఆశ బాగా గట్టిగా ఆశ కాదు. మీ అన్నగారు శ్రీధర్ రెడ్డి గారే చెప్పినారు కదా మా తమ్ముడే ఈసారి అని చెప్పి. మంచి కసి ఏమి ఉన్నది నీకు, కసి ఉన్నా నేనున్నా నీకు చెక్ పెట్టేదానికి గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా మా అన్నను నువ్వు ఏమి మాట్లాడినా, మా ఓడు చేసిన పనులు నువ్వు ఏలెత్తి చూపించినా, సీమరాజా అనేవాడు ఒకడు ఉన్నాడు, ఖచ్చితంగా వాళ్ళ అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా ఓడు నా ఎంటపడతాడు నేనేం మాట్లాడినా అనేది గుర్తుపెట్టుకో. చెప్పుగా ఈ వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలా, ప్రజల సంక్షేమం, ప్రజల క్షేమం, సంక్షేమమే నాకు ఇష్టము, నాకు ప్రజల సంక్షేమమే ముఖ్యము అనే దాంతో నిరంతరం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని, యువనేత నారా లోకేష్ గారు గాని నిరంతరం కూడా కష్టపడుతూ. ఎవరు పండుమన్నారు ఈ వయసులో? దావోస్కి ఎవరు పొమ్మన్నారా? ఎముగులుగులకే చలిలో ఆ జాకెట్ గారు లేకుంటే ఎవడు పొమ్మన్నాడు? ఏం అవసరమో? ఇంకేమన్నా అంటే పింఛన్లు ఇచ్చేటప్పుడు, లేకంటే పేద సాదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో ఇచ్చే కాఫీ నీళ్ళు, టీ నీళ్ళు తాగుతాడు. ఎవడు పొమ్మన్నాడు? ఏం అవసరమో? ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ దగ్గర ఎంతమంది అధికారులు ఉంటారు, నీ కథ ఏంది? ఒక ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి పేదోడు ఇంటికి పోయి కాఫీ నీళ్ళు తాగటం ఏంది? ఏం అవసరమో? ఏ భారత రాజ్యాంగంలో రాసి ఉన్నది వాళ్ళ ఇంటికి పోవాలని? మా ఓడు ఉన్నాడు, మరి ఏ విధంగా పరదా పట్లు బారికేళ్లు పెట్టుకొని వందలాది మంది పోలీసుల వలయంలో ఎట్ట బతికినాడు? మీరు ఆ విధంగా చేయలేరు. మీరు అధికారులను వాడుకోలేరు, పోలీసు యంత్రాంగాన్ని వాడుకోలేరు. మా ఓడిని చూసి నేర్చుకోండి, మీరు నేర్చుకోండి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చినారు? ఎవడికి ఏం అవసరమో? ఏం అవసరం అంట? ఎవడికి కావాలి ఇండస్ట్రీలో చెప్పు? ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి? ఒక్క ఇండస్ట్రీ లేక, ఉన్నాయి కంప్లీట్ చేయక, అన్ని ఆపేసి 5 సంవత్సరాల్లో రూమ్ లో కూర్చొని బటన్లకే బిజినెస్ చేసి అన్నారయ్యా గిరిధర్ రెడ్డి గారు. బటన్లు వత్తాలంటే సామాన్యం. మీరు ఎందుకు వత్తలేకన్నారు బటన్లు? ఇప్పుడు మీరు ఎందుకు వత్తలేకన్నారు బటన్లు? బ్యాటరీలు ఏమో 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. మరి ఆ 20 రూపాయల బ్యాటరీ తెచ్చి వేసైనా మీరు దేనికి బటన్ వత్తలేకన్నారు? అంటే ఇంకేమన్నా అంటే రేపో మాపో పోయే ముసలోళ్ళు కూడా ఏలు పెట్టి అట్ట ఒత్తితే కీక్ కట్టది బటనే ఒత్తినారు అని మీరు అంటారు. మీరు వత్తలేరు బటన్లు. మా అన్న ఏ ఒత్తాలన్నా అట్ట కంప్యూటర్లో బటన్ ఒత్తాడు. ల్యాప్టాప్లో అయినా, లేకంటే స్విచ్ వేసి అయినా, దానికి ఛార్జింగ్ పెట్టైనా, నిప్పో బ్యాటరీలు వేసైనా ఏదో ఒకటి చేసి బటన్ అయితే ఒత్తినాడు కదా. సరే మాకు 11 వచ్చినాయా,
లేదంటే ఇంకొకటి అనేది విషయం పక్కన పెట్టండి. 9 వచ్చాయి అనుకున్నాం, 11 వచ్చినాయి, ఇబ్బందిలే. కానీ అన్న ప్రధాని అవుతాడు అనేది ఒకరు మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రకంగా బట్టలు అయితే వచ్చినాయి కదా, దాన్ని మళ్ళీ నువ్వు ఇప్పుడు చెప్పాలి నీడా చెప్పు. దయచేసి ఇప్పటికైనా కూడా ఇంకొకరు కూడా మాట్లాడినారు, వాడి ఎంపీ, వాడు ఎమ్మెల్యే, తిరిగి అనలేమా? తిరిగి భాష రాదా? మీరేంటి ఇప్పుడు? మీరు కూడా ఎమ్మెల్యేనే కదా. ఒకటి అని 2 అడిగించుకోవడం మానుకుంటే బాగుంటది. కొంచెం సంస్కారం ఇన్ని కూడా అడ్డొస్తున్నాయి కాబట్టి ఒక పద్ధతిగా మాకు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. మీది మాది కాదు కదా చెప్పు. మీ తెలుగుదేశం క్రమశిక్షణ కలిగిన పార్టీయే. మీ పార్టీ వాళ్ళు ఏదైనా మరి హెచ్చులు మాట్లాడినా ఉండిరు పక్కకు పెడతారు, నాకు తెలుసు. చెప్పు. ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటది. ఆ పద్ధతిలో భాగంగా సమాధానం చెప్తున్నాం. లేని పక్షంలో ఇష్టారీతిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే విధంగా తిరిగి మీరు ఎక్కడైతే మీడియాతో మాట్లాడుతున్నారో మీడియా ద్వారానే తిరిగి సమాధానం చెప్పుకుని చూసి బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా వారికి తెలియజేస్తూ, అయ్యా మీ మీద మా జగనన్న మీ మీద కత్తి కట్టినాడు. మీరంటే మీరు అమరావతి రైతులకు ఎప్పుడైతే వాళ్ళకు మీరు సంఘీభావంగా వాళ్ళకు కొన్ని వసతులు చేసి వాళ్ళకు భోజనాలు పెట్టినారో ఆ రోజే మీ మీద మాకు ఎంత దూరం అంటే అంత దూరం ఉన్నింది. సరే మీ అన్న శాసనసభ్యుడిగా ఉండే రూరల్లో బ్రహ్మాండంగా డెవలప్లు చేసుకుంటున్నారు, చేసుకోండి, మేమేం అడ్డపడలా. మరి ఎప్పుడు అంటే గతంలో చేయలేనన్ని పనులు కూడా మరి నెల్లూరు రూరల్కి తీసుకొని వచ్చి డెవలప్మెంట్లు చేసుకుంటున్నారు. డ్రైనేజీలు కానించి రోడ్లు కానించి ప్రతి ఒక్కటి అన్నీ కూడా పేద సాదా ఇవుడు మీ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకి ఏదో చేయాల్సింది చేసి పంపించుకుంటున్నారు. కానీ అయ్యా గిరిధర్ రెడ్డి, ఇక మీదట మా అన్న జోలు వచ్చి మా అన్న పేరు ఎత్తి మాట్లాడాలన్నా, మా పార్టీ దిక్కు చూడాలన్నా సీమరాజు అనేవాడు ఒకడు ఉంటాడని చెప్పి గుర్తుపెట్టుకొని మాట్లాడని చెప్పి గిరిధర్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, అయ్యా ఇకనైనా సరే మా వాళ్ళు ఎన్నో చేశాం, మేము ఎన్నో చేసినాం, మీరు కొద్దిగా మమ్మల్ని మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడమని చెప్పి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి మాట్లాడిన దానికి మాటల పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.